జిల్లా వారి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో పార్టీ భవిష్యత్తుపై దశాదిశ నిర్దేశం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖలో 68వ వార్డు పరిధి మింది గ్రామంలో ఇసుక సరఫరా కేంద్రాన్ని ప్రారంభించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా. ఈ కేంద్రాల ద్వారా ఇసుక టన్ను ఖరీదు ₹1000 మాత్రమే చెల్లిస్తే చాలని వివరించిన శ్రీనివాసరావు. ఎస్సీ ఉపకులాల వారీగా సామాజిక రాజకీయ ఆర్థిక స్థితిగతులపై ఖచ్చితమైన వివరాలు ఉండాలన్న ఏకసభ్య కమిషన్ చైర్మన్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ 4 జిల్లాల అధికారులతో సమీక్షలో పాల్గొన్న రంజన్ మిశ్రా. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసం సందర్భంగా పోటెత్తిన భక్తులు. అమ్మవారి సేవలో తరించిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పద్మజ దంపతులు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో కుంభకోణాల మీద కుంభకోణాలు జరుగుతున్నాయి. చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా ఇలా మాఫియాలు చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి సమయంలోనే మనం గొంతు విప్పాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్. నాయకులకు ఎదగడానికి ఇదొక అవకాశమని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ మాట్లాడుతూ 6 నెలలు తిరక్క ముందే చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీద లేదు. ప్రతి కుటుంబానికి మనం మంచి చేశాం, కానీ చంద్రబాబు అంతకంటే ఎక్కడు చేస్తాడంటూ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక హామీ ఇచ్చాడు. మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని చాలా మంది నాతో అన్నారు. గడిచిన 5 ఏళ్లలో చరిత్రలో ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశాం. మేనిఫెస్టోకు పవిత్రత తీసుకొచ్చాం. ప్రతి హామీని తూచే తప్పకుండా అమలు చేశామని జగన్ అన్నారు. అనంతపురం నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, ఇంకా పార్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ నాయకులు, మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి మీ అందరినీ ఆహ్వానించడం కారణం ఏమిటి అన్నది బహుశా మీ అందరికీ కూడా కొద్దో గొప్ప అవగాహన ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి నేను అన్న మాటలు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని చెప్పి నేను అన్న ఎన్నికలప్పుడు. కరెక్ట్గా ఈరోజు 6 నెలలు గడిచేసరికే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పరిస్థితి ఏమిటి అని అంటే, జగనన్న కనీసం పలావ్ పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావు పోయింది, బిర్యానీ పోయింది, చివరికి ఏది లేకుండా రోడ్డు మీద నిలబట్టాడు చంద్రబాబు నాయుడు అనే మాట ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా ఈరోజు మారింది. ఒకవైపున మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా పూర్తిగా ఆపేశాడు. మరోవైపున ఆయన ఇస్తానన్న సూపర్ 6లు, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయినాయి. మరోవైపున ఇవన్నీ ఒకవైపున ఉంటే, మరోవైపున 6 నెలలు కూడా తిరక్క మునిపే బాధుడు. కరెంటు బిల్లులు ముట్టుకుంటే చాలు షాక్ కొట్టే పరిస్థితులకి ఈరోజు తయారైనాయి. 15,000 కోట్ల రూపాయలు 6 నెలలు తిరక్క తరికే 15,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన పాలకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేయగలుగుతాడు. మూడో వ్యక్తి ఎవడు చేయలేని పరిస్థితి. ఆ లెవెల్లో బాధుడు. మరోవైపున చూస్తే ఈ బాధుడుకు తోడు సూపర్ 6లు, సూపర్ 7లు అమలు చేయకపోవడానికి తోడు మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా ఇవ్వకుండా వదిలేసినకు దానికి తోడు, వీటి అన్నిటికీ తోడు ఇంకా ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే స్వరాన్ని అనగదొక్కుతూ
రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గ్రామ స్థాయి నుంచి కనిపిస్తూ ఉంది. ఇన్ని విపరీతమైన పరిస్థితుల మధ్య స్కాముల మీద స్కాములు జరుగుతూ ఉన్నాయి. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు, ఇవన్నీ కాక ఏ నియోజకవర్గంలో అయినా కానీ మీకు ఒక ఫ్యాక్టరీ ఉండి ఆ ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా, లేదా మీ నియోజకవర్గంలో ఏదైనా మీరు మైనింగ్ చేసుకోవాలన్నా, ఏది జరగాలన్నా కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తే తప్పు నుంచి ఈరోజు జరగని పరిస్థితి. ప్రతి విషయంలో కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా పంచుకొని తీసుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉద్యమ బాట పట్టడానికి, పోరాట బాట పట్టడానికి ఇక సమయం మనమంతకు మనమే ముందుకు తీసుకొని రావాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు మనం అడుగులు వేస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ నెల 27వ తారీఖున ఇంకొక కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం కరెంటు బిల్లుల మీద షాక్ కొట్టే విధంగా ఏకంగా 15,000 కోట్ల రూపాయలు బాదుడే బాదుడు అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. కేవలం 6 నెలలు గడవకు మునిపే ఈరోజు ప్రజల చేతుల్లో ఉన్న బిల్లులు మీరు చూస్తే, నేరుడు నెలకు వచ్చిన బిల్లు ఎంత, డిసెంబర్లో వచ్చిన బిల్లు ఎంత అని చెప్పి తేడా చూస్తే ఆ తేడా ఇట్టే కనిపిస్తూ ఉంది. కనీసం ప్రతి బిల్లులోనూ కూడా విపరీతంగా నంబర్ కనిపిస్తూ, ఇది కూడా ఇంకా 15,000 పూర్తి బాధుడు కాదు, 6,000 కోట్ల బాధుడికే ఈ నెంబర్. ఇంకొక 9,000 కోట్ల రూపాయల బాధుడు ఈ నెల వేస్తూ ఉన్నాడు. అంటే రేపు నెల బిల్లులో ఇంకా 9,000 రూపాయల బాధుడు కూడా కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిలో బిల్లులు చూపించి, మహిళలందరూ కూడా బిల్లులు చూపించి బిల్లులు కాలుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నిరసన తెలుపుతూ. ఇలాంటి వారికి తోడుగా ఈసారి ఈ ప్రోగ్రాం నియోజకవర్గ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం. మొన్న రైతులకు సంబంధించి జిల్లా స్థాయిలో చేసినాం. ఈసారి కరెంటు బిల్లులకు సంబంధించిన ప్రొటెస్ట్ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలోనే చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. 68వ వార్డు పరిధి మెంది గ్రామంలో ఇసుక సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుతో పాటుగా గాజువాక మండల తహసీల్దార్ శ్రీవల్లి పాల్గొని ఇసుక సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుకను అందించడం జరుగుతుందని తెలిపారు. విశాఖపట్నంలో గాజువాక, అరిలోవా, భీమిడి ప్రాంతాల్లో ఇసుక సరఫరా కేంద్రాలు ప్రారంభించామన్నారు. ఈ కేంద్రాల ద్వారా ఇసుక టన్ను ఖరీదు 1,000 రూపాయలన్నారు. ఈ 1,000 రూపాయలు కూడా కేవలం నది నుండి తోడి గాజువాక డిపో వరకు తీసుకురావడానికి అయ్యే ఖర్చు నిమిత్తమే తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఇసుక కావలసిన వారు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు, లేదంటే నేరుగా ఇసుక సరఫరా కేంద్రం వద్దకు వచ్చి తీసుకోవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో 68వ వార్డు ఇన్ఛార్జ్ గుడివాడ లతీష్, గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ పార్థసారథి మరియు గాజువాక ఎంఆర్ఓ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఇసుక డిపోలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులు ఇది ఏర్పాటు చేసుకున్నారు. సో ఇక్కడ ఒకటి గాజువాక, అలాగే ఆరిలోవా, ఇంకొకటి భీమిలి. ఎక్కడైతే ఇసుక డ్రై ఏరియాస్ అంటున్నారు, ఇసుక దొరకనటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా మనకి చెరువులు కానీ గడ్డలు కానీ లేవు కనుక ఈ ప్రాంతంలో డ్రై ఏరియాస్ కింద డిక్లేర్ చేసి ఇక్కడ ఈ డిపోస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిపోస్ అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా, అంటే కొన్ని నిబంధనలకి ఎవరైతే పాటించారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక టన్నుకి 1,000 రూపాయలే. గతంలో అయితే అవి 2,000, 3,000 దాకా పైకి కూడా వెళ్ళింది, 1,500, 2,000. అలా కాకుండా ఏ సీజన్లో అయినా సరే 1,000 రూపాయలకే ఇక్కడ టన్ రేట్ ఫిక్స్ చేయడం జరిగిందండి గవర్నమెంట్. కనుక ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకోండి అని చెప్పేసి మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ ఉండకూడదు, భవన నిర్మాణం కాని కార్మికులు ఇబ్బంది పడకూడదు, అలాగే భవన నిర్మాణం చేసుకున్నటువంటి యజమానులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు
ఆ ప్రజలకు అభిష్టం మేరకే ఈ డిపోలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే దీనివల్ల కొంత ప్రభుత్వానికి నష్టం ఉన్నా సరే, ఎందుకంటే ఇదివరకు రాయల్టీ కలెక్ట్ చేసేవారు, సేంట్రేజ్ అని చెప్పి రాయల్టీ అని చెప్పేసి ఇవి కలెక్ట్ చేసేవారు. కానీ ఆ రాయల్టీ కానీ సేంట్రేజ్ కానీ ఇవన్నీ లేకుండా ప్రజలకి, ఎందుకంటే నిర్మాణ రంగం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఉంది కనుక ఇవి నిర్మాణదారులకు కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు కానీ వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఈ డిపోలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఎక్కడైనా సరే మీకు బ్లాక్ మార్కెటింగ్ అనేది అనడానికి తావు లేకుండా, ఒకవేళ ఎవరైనా సరే బ్లాక్ మార్కెటింగ్ చేశారు అన్నా సరే మీరు మాకు చెప్పొచ్చు. కానీ ఈరోజు సప్లై ఎక్కువ అవుతుంది కనుక బ్లాక్ మార్కెట్ ఉండేటువంటి పరిస్థితి ఉండదని మేము ఆలోచన అనుకుంటున్నాం. అలాగే కొంతమంది మా దగ్గర కూడా వచ్చారు, ఎవరంటే ఎప్పటి నుంచో మేము లోడ్ తెచ్చుకొని అమ్ముకుంటున్నామండి, మా జీవితాలు కొంచెం రోడ్డు మీద పడిపోయేటట్టు ఉన్నాయండి అని చెప్పేసి వాళ్ళకి కూడా ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా మేము ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అండి. ఎస్సీ ఉపకులాల వారీగా సామాజిక రాజకీయ ఆర్థిక స్థితిగతులపై ఖచ్చితమైన గణాంకాలతో సమగ్ర వివరాలు అందించాలని ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికారులను కోరా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన గురువారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టరేట్లోని వివేకానంద సమావేశపు హాల్లో ఉమ్మడి జిల్లాలో భాగమైన 4 జిల్లాలకు సంబంధించి ఎస్సీలలోని ఉపకులాల వారీగా జనాభా, వారి స్థితిగతులపై అధికారులతో సమీక్షించి ఆయా ఉపకులాల ప్రజల నుండి అభిప్రాయాలు, వినతులు, విజ్ఞప్తులను స్వీకరించారు. అనంతరం ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై అధ్యయనానికి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిందని, 2011 జనాభా ఆధారంగా పూర్వ 13 జిల్లాల స్థాయిలో ఎస్సీలలోని 59 ఉపకులాల పరిస్థితులపై అధ్యయనాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులతో సమావేశం అనంతరం ఏకసభ్య కమిషన్ చైర్మన్ వివిధ ఎస్సీ ఉపకులాలకు చెందిన ప్రజలు, సంఘాల ప్రతినిధుల నుండి అభిప్రాయాలు, వినతులు, విజ్ఞాపన స్వీకరించారు. That particular thing was also implemented for few years. Why I am mentioning? Because for few years, if you go into some old records, you will find out those kind of subcastes which were actually used. It was expected that it will be challenged in the court, and it was challenged in the court. Initially, AP High Court had some objections. Later on, this Act came, then it got implemented. Then High Court agreed, but this was also challenged in Supreme Court. And in Supreme Court, ultimately, on the Mr. Chinnaya's case, Supreme Court actually overturned the decision of the state government, saying that this subcategorization cannot be done by the state government. And then naturally, the government had to cancel that act and the rules and all those actions, and then actually subcategorization stopped there. The demand for subcategorization continued, and then the state government again they started taking up with the government of India that you should do something, because keeping in mind the Supreme Court judgment, perhaps a higher authority or the government of India should take a call on this particular issue, because there is a kind of demand coming from certain groups of some subcastes of the scheduled caste for doing it. So it was referred, and then Justice Usha Mehra Commission was set up by Government of India, not by state government. So I think that is to be kept in mind. So Ministry of Social Justice actually set up Justice Usha Mehra Commission in 2007. They took about a year time. They went through some sort of sampling exercise. They went into details. So I think when we start the work of this commission, we are not starting with blank kind of thing. There's a lot of information, a lot of previous history is there on the subject, which many of the officers also must be familiar here. So now Usha Mehra Commission report went again to the Government of India, and then but it could not be implemented due to certain reasons. National SC Commission said primarily the reason being that the Supreme Court has not given permission, so I think we cannot take any action, so it remained active. In several other states also, Punjab, Haryana, Tamil Nadu, several other states are also there, and several litigations. So all the cases were clouded by Supreme Court, and a kind of common judgment was delivered in August this year. They have actually gone into that, and then there is no need for me to get into the details. But they have the sum total is they have said that okay, for kind of affirmative action, the state government can look into this exercise.
ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస ఉత్సవాలు 3వ వారం ఘనంగా కొనసాగుతున్నాయి. 3వ గురువారం సందర్భంగా అమ్మవారి సేవలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పద్మజ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. మార్గశిర ఉత్సవాల్లో భాగంగా 3వ గురువారం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సతీ సమేతంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి గారు ప్రత్యేక స్వాగతం పలికారు. అమ్మవారికి పసుపు కుంకుమ పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు శ్రీకాంత్ నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనాలకోట శ్రీకాంత్. ఈ రోజు మార్గశిర మాసం 3వ లక్షవారం అమ్మవారిని మేము కుటుంబ సమేతంగా దర్శించుకోవడం అయితే జరిగింది. అది మా వంశన దయవల్ల అమ్మ ప్రతి 3 వారం, మొదటి వారం, 2వ వారం, 3వ వారమే కాకుండా ప్రతి వారం కూడా అమ్మవారి సన్నిధిలో మీ కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది కుటుంబ సమేతంగా. అదే విధంగా వంశీ గారి చేతుల మీదుగా అందరూ చల్లగా ఉండాలని చెప్పి అన్నగారి చేతుల మీదుగా చల్లని మజ్జిగ పానీయం అయితే పంచడం అయితే జరిగింది. మొత్తం భక్తులందరూ కూడా దీన్ని ఎంతో ఈ ప్రసాదాన్ని తీసుకోవడం అయితే జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మేము ఎక్కడ పుట్టి పెరిగాం, ఎప్పుడు కనీ విని ఎరుగున్నటువంటి దర్శనాలు మాకు అమ్మవారి దైవ దర్శనాలు మాకు చేసుకోవడం అయితే జరిగింది. మీకు చాలా ఆనందంగా ఉన్నదండి. ప్రతి లక్షవారం కూడా మొదటి పూజ వంశీ గారితో కలిసి చేసుకోవడం మాకు జనసైనికుడిగా, ఈ స్థానికుడిగా నేను చాలా ఆనందపడుతున్నానండి. ఈ రకంగా ప్రతి వారం అన్నగారితో దర్శనం చేసుకోవడమే కాకుండా వాటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా దగ్గరుండి దర్శనం చేయించే విధంగా మా వంశీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయండి. ఈ విధంగా మేము ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వాటిని బలోపేతం చేస్తూ అమ్మవారికి సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తామండి. అదేవిధంగా జనసేన అధినేత అయినటువంటి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ వార్డులో ఉన్నటువంటి కనక స్వామివారి సంబరాల్లోని అందరికీ కూడా అన్ని సదుపాయాలు జరిగే విధంగా చూడాలని చెప్పేసి మాకు ఆదేశం ఇవ్వడం అయితే జరిగింది. అదే విధంగా ఆదేశంలో అనుసరంగా మా వంశీ గారు కూడా మాకు ఎన్నో సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్క భక్తుడికి కూడా దాహార్తిని తీర్చే విధంగా మేము ముందు మజ్జిగ ప్యాకెట్ అయితే పంచడం అయితే జరుగుతుంది. ముందు వారం అయితే మేము ప్రసాదం అది కూడా చాలా మంచి 300 మంది భక్తులకు అయితే పంచడం జరిగింది. ఇదే విధంగా ఈ రోజుని వంశీ గారి చేతుల మీద ప్రతి ఒక్క భక్తులకు కూడా మజ్జిగ పానీయం పంచడం అనేది మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో మంచి ప్రతిభా నైపుణ్యాన్ని కనబరుస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్లి మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని బాక్సింగ్ క్రీడాకారులకు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పిఠాపురంలో మొట్టమొదటి నిర్వహిస్తున్న 8వ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పురుషుల ఛాంపియన్షిప్ పోటీలను మర్రెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్, కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని RRBHR ప్రభుత్వ హైస్కూల్ ఆవరణంలో 2 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఎంపిక చేసిన 140 మంది బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం ఈ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మర్రెడ్డి శ్రీనివాస్ ను సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మర్రెడ్డి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వి లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. ఈ ఛాంపియన్షిప్ పోటీలో ప్రతిభ కనబరిచిన వారిని ఉత్తరప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ వెంకటేశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఇంతటి రాష్ట్ర కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించి బాక్సింగ్ పిఠాపురంలో ఒక గుర్తింపు రావాలి, ఒక వేదిక కావాలని మీరు చేసినటువంటి సంకల్పానికి తప్పకుండా మా మద్దతు ఉంటుంది. ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు, ఇటువంటి రింగ్ కోసం ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తప్పకుండా కూడా ఆ ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పాల్గొంటున్న క్రీడాకారులందరూ కూడా మంచి ప్రతిభ చూపించి రేపు ఉత్తరప్రదేశ్లో జరిగిపోయేటువంటి
నేషనల్ స్థాయి సెలక్షన్ కోసం ఇక్కడ ఈ జరుగుతున్నాయని అంటున్నారు. ఈ కంటెస్ట్ తప్పకుండా కూడా మీరంతా చక్కని ప్రతిభ చూసి ఇందులో సెలెక్ట్ కావాలి. అదేవిధంగా భారతదేశం చెప్పున రిప్రజెంట్ చేయడానికి మీకు ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి పోటీల్లో కూడా మీరంతా కూడా మంచి అవకాశాలు చిక్కించుకుని నేషనల్ తరఫు రిప్రజెంట్ చేసే అవకాశాన్ని మీకు కలగాలని మనపూర్వకంగా కోరుకుంటూ ఇంతటి చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ నిర్వాహకులందరికీ కూడా అదేవిధంగా అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వరుణ. ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆదేశాల మేరకు పిఠాపురంలో ఈ నెల 19-20 తేదీల్లో కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పిఠాపురంలో ఒక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీలు నిర్వహించడానికి మరి ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆదేశాలు ఇచ్చారు మాకు, పిఠాపురంలో మీట్ చేయమని చెప్పేసి. దాని ద్వారానే మేము మీట్లు కూడా బాక్సింగ్ మీట్ చేస్తున్నాం. ఇది 8వ రాష్ట్ర స్థాయి మెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పిఠాపురంలో నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని జనవరి నెలలో ఉత్తరప్రదేశ్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఇక్కడి నుంచి 10 మంది బాక్సర్లను ఎంపిక చేసి పంపించడం జరుగుతుంది. ఈ పోటీలకు ఇచ్చేసినటువంటి వారికి వారు ఉచిత భోజనాలు, వసతులు అన్నీ కూడా మరి కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ తరఫున మేము కమిటీ అందరం కూడా ఉన్నాం. ఈ కమిటీ ఆధ్వర్యంలో మేము ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ పోటీలు పెట్టడానికి మాకు ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ నుంచి ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయ్య వెంకటేశ్వరరావు గారు, మరి ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బిఏ లక్ష్మణ్ దేవ్ గారు మాకు అవకాశం ఇచ్చారు. దీని ద్వారా ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని పోటీలు నిర్వహించడానికి మా యొక్క అసోసియేషన్ వారందరూ కూడా సపోర్ట్గా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. రెల్లి కులస్తులకు తగిన ప్రాధాన్యత కల్పించండి ప్రభుత్వాన్ని కోరుతున్నామని అనకాపల్లి జిల్లా రెల్లి కుల సంఘం ఉపాధ్యక్షులు బంగారి రాజు, రెల్లి కుల నాయకులు బంగారి అప్పారావు నక్కపల్లిలో అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంఘ సమావేశంలో వారు మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా రెల్లి కుల సామాజిక వర్గాల బతుకు మాత్రం అంతంత మాత్రమే అని, ఇప్పటి వరకు ఏనాడు నాయకులు మా జాతిని పట్టించుకోలేదని, గత ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ నోటి వెంట రెల్లి కులస్తులకు అండగా ఉంటారని అన్న దగ్గర నుండి మార్పు మొదలైందని, సమాజంలో కాస్త గౌరవం, గుర్తింపు వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందపాటి నాగేశ్వరరావు, బి అంజయ్, కె రమణమ్మ, బి సంధ్యారాణి, కె లక్ష్మి, బి పార్వతి పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లి రెల్లి కుల సంఘం పెద్ద నా పేరు బంగారు అప్పారావు. ఎన్ని గవర్నమెంట్లు వచ్చాయి కానీ ఏపీలో ప్రాంతీయ పార్టీలు వచ్చినా సరే ఏనాడు కూడా రెల్లి సమస్యల గురించి, రెల్లి కులస్తుల గురించి ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు కూడా, ఏ పార్టీ నాయకులు కూడా మాట్లాడడం ఇంతవరకు జరగడం చూడలేదు. ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రెల్లీలో సమస్యలు ఆయన ప్రత్యేకించి రెల్లి సమస్యలు ఆయన దృష్టిలో పెట్టుకోండి. ఆయన రెల్లీల గురించి మాట్లాడడం జరిగింది. అదే కాకినాడ మహాసభ కార్యక్రమంలో రెల్లి సమస్యల గురించి ఆయన లేవలెత్తి మాట్లాడడం, నేను మీలో ఒకరిని అనుకొని మీ సమస్యలు నేను ముందుంటాను అని చెప్పడం జరిగినది. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మేము ఎస్సీ వర్గీకరణ విషయానికి వచ్చేసరికి ఎవరు ఏ గవర్నమెంట్ కూడా సహాయం చేయలేకపోతున్నారు. మన చంద్రబాబు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు శాసనసభలో బిల్లు ఆమోదించడం జరిగినది. ఆ బిల్లు త్వరలో అమలు పరిస్తే రెల్లీలు కూడా సమన్వయం జరుగుతుందని కోరుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు మా సమస్యల గురించి ఆయన తెలుసు కాబట్టి మా సమస్యలు కూడా కొంతవరకు పరిష్కరిస్తారని కోరుకుంటూ సెలవు తీసి కోరుకుంటున్నాం. అందరూ నమస్కారం అండి. ముందర జే రెల్లి, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం. నేను రెల్లి కులానికి వైస్ ప్రెసిడెంట్గా నా పేరు బంగారాజు మాట్లాడుతున్నాను. ఈరోజు మేము ఎంత ఆనందంగా ఉన్నామంటే ఒక దేవుడి వల్ల మేము ఈరోజు అంత ఆనందంగా ఉన్నాం. ఆ దేవుడు ఇవ్వాలంటే కొంతలా పవన్ కళ్యాణ్ వల్ల మేము ఈరోజు ఎలా ఉన్నాం. ఎందుకంటే మా రెల్లీస్కి వచ్చి ఎప్పుడు గుర్తింపు లేదు. చాలామంది సీఎంలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, ప్రెసిడెంట్ వచ్చారు. మాకు రెల్లీస్ ఎప్పుడు గుర్తింపు లేదు. మాకు ఈ గుర్తింపు వచ్చిందంటే ఒక్క పవన్ కళ్యాణ్ వల్ల మాకు ఈరోజు మాకు గుర్తింపు వచ్చింది. ఎందుకంటే వాళ్ళ రెల్లీస్ ఓకే, వాళ్ళు ఏంటి కాయల పళ్ళు అమ్ముకుంటారు,
అని అనుకునేవారు. ఈరోజు నేనున్నానని మీ ఇంట్లో నేను పెద్ద కొడుకేని, నేనున్నానని మీ ఇంట్లో చిన్న కొడుకేని పెద్ద కొడుకేని అని నేను చెప్పడం జరిగిందని పవన్ కళ్యాణ్ బోరేజ్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. మా రిలీజ్లోని ఇంకా మార్పు వచ్చింది, ఇంకా మార్పు రావాలని నిజంగా పవన్ కళ్యాణ్కి నిజంగా నాకు రుద్దపని అవసరం పెడుతున్నాను. ఎందుకంటే మా రిలీజ్లో చాలామంది డిగ్రీలు చేసి ఉన్నారు, ఆడపిల్ల కానీ మగ పిల్లలు కానీ చాలామంది చదువుగా ఉన్నారు. ఏమనంటే రిలీజ్లోని ఆ రిలీజ్ అంతే కదా అనుకునేవారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మా కష్టం తెలుసు, మా కష్టం మీరు చూశారు. పవన్ కళ్యాణ్ ఒకటే, ఎందుకంటే పేదలు ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను ముందర ఉంటానని చెప్పే పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది ముందరగా పవన్ కళ్యాణ్ బాధలు తెలుసు, ఎన్నో బాధలు పెట్టించారు, ఆయనకి ఎన్నో కష్టాలు పెట్టించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారంటే పేదలు బాగుంటే ఆయన బాగుంటారని చెప్పారు. నిజంగా అందరికీ మా రాష్ట్ర పెద్దలకి అందరికీ రెల్లికులని అందరికీ నమస్కారం అండి. ఎందుకంటే ఇంకా మార్పు రావాలి. ఇంకా మార్పు వచ్చిన తర్వాత మనకి ఏ సమస్య వచ్చినా నిజంగా ఒక దేవుడి దగ్గరికి వెళ్తాం, ఒక గుడికి వెళ్తాం, దేవుడు నాకు ఈ పని అయిపోవాలని చెప్పుకుంటాం. నిజంగా రెండో దేవుడు అవ్వాలంటే కొంత పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం, చెప్పడం జరుగుతుందని నిజంగా ఈరోజు చెప్పడం జరుగుతుందండి. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రసభాసగా సాగింది. ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ అయిన పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఫోటోను ఆసుపత్రి అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో జన సైనికులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో రసభాసకు దారితీసింది. పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న ఫ్లెక్సీ తెచ్చిపెట్టే వరకు కార్యక్రమం మొదలు పెట్టడానికి వీల్లేదంటూ జన సైనికులు భీష్మించి కూర్చోవడంతో అప్పటికప్పుడు ఫ్లెక్సీ తెచ్చిపెట్టారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో కూడా పెట్టకుండా కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉండడంతో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహించి అక్కడి నుండి బయటకు వెళ్లిపోయారు. పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు ఫోటో గానీ ఇక్కడ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఫోటో గానీ అధికారులు పెట్టడం మానేశారని 3-4 సార్లు ఇలాంటి అనుభవం ఎదురైందని మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా ముందు ఆవేదన చెందారు. ఇకపై ఇటువంటి పొరపాట్లు పునరావృతమైతే ఉన్నతాధికారులతో చెప్పి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయించే చర్యలు కూడా ఉంటాయని వర్మ హెచ్చరించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాదు, వైసీపీ మనిషికి రేసు వచ్చినా ఇక్కడ బాగు చేస్తారు. ఇక్కడ ఆవశ్యకత కూడా ఏంటంటే ఇక్కడ తుని, పెద్దాపురం, జగన్పేట, అదేవిధంగా ప్రతిపాడు ఇవన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి. అందరికీ అవకాశం కలగాలి కాబట్టి ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎలక్షన్లో మాట ఇచ్చారో దాని ప్రకారం ఇక్కడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణం వచ్చినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చి తెచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం అంటే ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా ఫెసిలిటీస్ ఉన్నాయో ఇంచుమించు 99% అదే ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. 100 బెడ్ అనేసరికి ఆల్రెడీ స్టాఫ్, మరి సర్జరీస్ కానీ అన్ని రకాల ఆర్టిక్ కానీ అన్ని రకాల వైద్యం ఇక్కడ జరుగుతుంది. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి సగం బడ్జెట్ తగ్గుతుంది. ఈ హాస్పిటల్ రావడం వల్ల చాలా సంతోషం, అందరికి కూడా ఉపయోగపడుతుంది. నేను మధ్యలో అంటే ఇక్కడ అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. అటు ముఖ్యమంత్రి, ఇటు ఉప ముఖ్యమంత్రి 2 ఫోటోలు లేవు. ఇక్కడ మా చేతుల్లో లేదు. కార్యకర్తలు అటు జనసేన ఇన్ఛార్జ్ మీద పడ్డారు, నా మీద పడ్డారు. కార్యక్రమం రసబసగా ఉందని చెప్పి నేను బయటకు వస్తున్నాను. ఇంకా భోజనం కూడా చేయలేదు. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాక ఇక్కడ ఉండిపోయాను. అది పరిస్థితి. 2 మెంబర్స్ ఒకటి జనసేన నుంచి బొజ్జ కుమార్, రెండోది తెలుగుదేశం పార్టీ నుంచి వేణు సురేష్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం యొక్క తప్పు. ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టకుండా కార్యక్రమాలు చేయడం అన్నది. తర్వాత అక్కడ కూడా కూటమి అభ్యర్థుల మాటలు కూడా పిలకుండా ఉండడం అన్నది చాలా పొరపాట్లు. ఇక్కడ అన్నీ రెక్టిఫై చేసుకోమన్నాం. కార్యకర్తలను మనం కంట్రోల్ చేయలేం కదా. వాళ్ళ ఎవరి నాయకుడికి వారి ఫోటోలు లేనప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి మరలా రిపీట్ అవ్వకుండా చూడమని తెలియదు. హాస్పిటల్ యాజమాన్యం చేస్తారంటే మొత్తం కమిటీ ఇక్కడ అంత లోపం అంటారు. ఎవరిలో ఉందంటారు? హాస్పిటల్ యాజమాన్యం లోపం. కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరో, ఉప ముఖ్యమంత్రి ఎవరో వాళ్ళకి తెలీదా? 2 ఫోటోలు పెట్టుకోవాలి కదా.
పెట్టుకుని అందులో స్థానిక ఎమ్మెల్యే ఒకటి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి. ఇది రెండోసారి నేను కూడా వెళ్ళిన చోట కూడా మరి అధికారులకు నేను నియోజకవర్గ అధికారులకి అందరూ కూడా హెచ్చరిస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకుండా, పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా, అదేవిధంగా పక్కన చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు లేకుండా పిఠాపురం నియోజకవర్గంలో అధికారుల కార్యక్రమాల్లో ఎక్కడ ప్రవర్తించినా సరే పై అధికారులు చెప్పి సస్పెండ్ చేయించే పరిస్థితి వస్తుందని చెప్తున్నాను. అంచేతంటే ఇది పార్టీల్లో చిచ్చు పెట్టి పరిస్థితి ఉంటుంది. కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి. ఫోటోల గురించి ముఖ్యమైన కాదు, అంటే ప్రతి కార్యకర్త కూడా వారి యొక్క నాయకుడి ఫోటో అక్కడ ఉండాలి, గౌరవించుకోవాలని కోరుకుంటారు. అందులో భాగంగానే వేళ పవన్ కళ్యాణ్ గారికి లేదు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇక్కడ ఎక్కువ జరుగుతుంది, పిఠాపురంలో ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. ఎప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి ఇద్దరు ఫోటోలు కంపల్సరీగా ఉండాలి ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడికక్కడ. అది హెచ్చరిస్తున్న అధికారులు కూడా ఇటువంటి రిపీట్ అవ్వకుండా నియోజకవర్గ స్థాయి అధికారులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నాం. ఇది కరెక్ట్ విధానం కాదు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ ధరణికోట విజయలక్ష్మిని మా జిల్లా వాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ వార్డు అభివృద్ధిపై ఫేస్ టు ఫేస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, నాడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను పాలక పక్షంలో ఉన్నప్పుడు కూడా మా 16వ డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదని, ముఖ్యంగా పారిశుద్ధ్యం లోపించిందని, విద్యుత్ దీపాలు వెలగడం లేదని, సీసీ రోడ్లు లేవని, డ్రైన్లు పనిచేయడం లేదని, మంచినీటి కొరత ఉందని తెలిపారు. అధికారులను అడిగితే మున్సిపాలిటీ బోర్డు లేదని, పొంతన లేని సమాధానం చెబుతున్నారని తెలిపారు. త్వరలోనే మున్సిపాలిటీ బోర్డు రావాలని, మా వార్డుకి నిధులు మంజూరు చేయాలని, దాని ద్వారా మా డివిజన్ ని అభివృద్ధి చేసుకుంటామని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ 16వ డివిజన్ కౌన్సిలర్ అయినటువంటి ధరణికోటి విజయలక్ష్మి గారి దగ్గర మనం ఉన్నాము. విషయం ఏంటంటే, మరి మేడం గారు విజయం సాధించి, టీడీపీలో మేడం గారు విజయం సాధించి ప్రమాదమే 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలలో ఆ డివిజన్లో తను చేసినటువంటి అభివృద్ధి ఏంటో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మీ డివిజన్లో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటో చెప్పగలరా? 3 సంవత్సరాలు అయిందండి గెలిచి నేను. అవును మేడం. ఎటువంటి అభివృద్ధి జరగలేదండి నాకు. అవును మేడం. ప్రతిపక్షంలో 2.5 సంవత్సరాలు ఉన్నందుకు నాకు వాళ్ళు ఎటువంటి సహాయం చేయలేదు. అదేవిధంగా అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు అయింది. ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో బోర్డు రాలేదని ఒక నెపంతో ఏం అభివృద్ధి చేయలేని పరిస్థితి వచ్చింది. అంటే అత్యవసరమైనటువంటి పనులు ఉంటాయి మేడం, అవి కూడా లేవా? ఎస్ అండి, పారిశుద్ధ్యం లోపించిందండి మా డివిజన్ లో బాగా. ప్రజలకి లేరండి, సిబ్బంది కొరత ఎక్కువైపోయిందని చెప్పి మాకు సరైన సిబ్బంది రాకుండా పారిశుద్ధ్యాన్ని ఎక్కడికక్కడ వదిలేసి ఉంచుతున్నారండి. అస్తవ్యస్తంగా ఉంది. అదే విధంగా డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు లేవు, వీధి లైట్లు లేవు, మంచినీళ్ళు కొడాయిలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందండి. ఇదే విషయాన్ని మరి బోర్డు లేదు కానీ కమిషనర్ గారు ఉన్నారు మేడం, కమిషనర్ గారు ఇప్పుడు 3 మారండి, 4 ఆయన వచ్చారండి. నేను కూడా నా ఒక్కరి వల్ల నేనేం చేయలేను, నాకు ఏఈ గారు మేమిద్దరే ఉన్నాము, నా వల్ల కాదని చెప్పి. మున్సిపాలిటీలో 29 డివిజన్స్ ఉన్నాయి. అందులో 17 డివిజన్స్ మీ టీడీపీ వారివే, 14 డివిజన్స్ మాత్రమే వైసీపీ వారివి. ఇదే విషయాన్ని 29 డివిజన్ జరుగుతున్నాయి మేడం, లేకపోతే మీ ఒక్క డివిజన్ కైనా మీ టీడీపీ వరకేనా? లేదండి, 14 డివిజన్ లో గెలిచిన కౌన్సిలర్స్ మాత్రం వాళ్ళకి అందాల్సిన నిధులు అందినాయి, వాళ్ళు చేసుకోవాల్సిన అభివృద్ధి చేర్చుకున్నారు ప్రారంభం నుంచి కూడా. మాకు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నందుకు మాకు అప్పుడు లేదు. మా దురదృష్టం ఏంటంటే 6 నెలల క్రితం మేము పాలక పక్షంలోకి వచ్చినా కూడా మాకు ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. అంటే పాలపక్షంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు వివక్షతకు గురయ్యారు, పాలపక్షం ఉన్నప్పుడు వివక్షతకు గురయ్యారు. వివక్షత అంటే బోర్డు లేదనే ఒక కారణంతో. బోర్డు లేనప్పుడు 14 డివిజన్లు బాగానే ఉన్నారు మీరే. అవునండి, మరి మీయే కదా లేండి. 14 డివిజన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు. అప్పుడు సరిపోయింది. మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత మేము అన్ని కోరుకొని బోర్డు రావాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ వెనక్కి వెళ్ళిపోతుంది. మరి ఈ విషయాన్ని శాసనసభ్యుల వారికి తెలియజేయలేదా? శాసనసభ్యుల వారు కూడా 0 అవర్లు అడిగారండి ఇదే దృష్టి మీద. త్వరలోనే అచ్చెన్నాయుడు గారి ద్వారా, మన నారాయణ గారి ద్వారా మాకు బోర్డు వస్తుందని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అది వస్తుందని మేము ఎదురు చూస్తాం. సరే, టోటల్ గా చివరగా మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సాధ్యమైనంత త్వరగా కొండపల్లి మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తే మాకు నిధులు వచ్చి మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటాం అనుకుంటున్నాను. విన్నారు కదా మరి ధరణికోటి విజయలక్ష్మి గారికి ధరణికోటి విజయలక్ష్మి గారి మాటల్లో
ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా సీసీలు కానీ డ్రైన్లు కానీ లేవని, పారిశుద్ధ్యం లేదని, మరి మంచినీటి సౌకర్యం లేదని, అలానే విద్యుత్ లేదని అంటున్నారు. సాధ్యమైన త్వరగా బోర్డు ఏర్పాటు చేయాలని, ఆ ఏర్పడిన అనంతరమే వీరు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలను నెరవేరుస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లావాణి ఛానల్. విశాఖ రామ్నగర్ బజార్లో సిపిఎం పార్టీ జగదాంబ జోన్ కె నరసింహారావు ఆధ్వర్యంలో కరెంటు బిల్లు పెంచడానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పాత కరెంటు బిల్లును దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వై రాజు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం గానీ గత ప్రభుత్వం గానీ మోదీ సేవలో ఉంటూ అదానికి లాభాలు చేకూర్చే విధంగా ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని తెలియజేశారు. గతంలో వేసిన ఛార్జీలు అవి అదాని గారికి లాభాలు సరిపోలేదని, మనం తక్కువగా చెల్లించామని, అప్పుడు ఛార్జీలు ఇప్పుడు బిల్లుల్లో కలిపివేయడం ప్రజా వ్యతిరేకమని, అలాగే కొత్తగా స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై మరింత అదనపు భారాలు వేయడం అన్యాయమని, వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కరెంటు బిల్లును దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు దుర్గారావు, చిట్టిబాబు, కార్మిక సంఘ నాయకులు కె మౌలి, కె సంతోష్ కుమార్, సిఐటియు జగదాంబ జోన్ నాయకులు చంద్రమౌళి, వీరితో పాటుగా పెద్ద మొత్తంలో రామ్నగర్ ప్రజలు, పిల్లలతో పాటుగా మహిళలు పాల్గొన్నారు. దానికి కారణం ఏంటని, ఇంత భారీగా కరెంట్ ఛార్జీలు పెంచవలసిన అవసరం ఉందా లేదా అన్నది ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు కరెంట్ ఛార్జీలు మన ప్రభుత్వ హయాంలో అనేక యూనిట్లు, కరెంటు తయారు చేసే యూనిట్లు అనేకమనే ఉన్నాయి. వాటిలన్నిటికి కూడా ఈరోజు ఆ యూనిట్లన్నీ కూడా మూతపడిపోయేటట్టు ప్రభుత్వాలు వాటి మీద శ్రద్ధ చూపటం లేదు. మనకి రూపాయి లోపు కరెంట్ ఛార్జీలు సప్లై చేయొచ్చు, కరెంటు సప్లై చేయొచ్చు. రూపాయి లోపల యూనిట్ ఖర్చు ఉంటుంది. కానీ ఈరోజు అదానీలు, అంబానీలు, అలాగే బీజేపీకి సంబంధించిన కరెంటు తయారు చేసే యూనిట్లకి బాగా లాభాలు రావాలని ఈరోజు ప్రజల మీద భారాలు మోపడం జరుగుతుంది. ట్రూ అప్ ఛార్జీలు 18,000 కోట్ల రూపాయలు మనం రాబోయే కాలంలో కట్టాలి. ఇప్పటికే మనకి బిల్లులు వస్తున్నాయి. బిల్లులు వచ్చిన వెంటనే లబో దిబోమని అంటున్నాం. దేనికైనా మనం డబ్బులు ఖర్చు పెట్టడం మానేవచ్చు, కానీ కరెంటు బిల్లు కట్టకపోతే మన పరిస్థితి ఎలాగుంటుందో అని అందరికి తెలుసు. ప్రజల యొక్క ఈ అవసరాలు, ప్రజల యొక్క బలహీనతను ఈరోజు ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. ఈరోజు 18,000 కోట్ల రూపాయలు దేనికంటే గతంలో 2014, 15, 16 సంవత్సరాల్లో కరెంటు తయారీ ఖర్చుకైనా ఏదైతే సొమ్ము ఉందో అది అప్పుడు బిల్లులో వేయలేదనేసి చెప్తున్నారు. ఆ ఖర్చులన్నీ కూడా ఈరోజు మనం కడితే ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అదానీ కంపెనీలు కానీ ఇతర ప్రైవేటు కరెంటు తయారు చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి లాభాలు ఇంకా ఎక్కువ వస్తాయి. ఈరోజు అదానీ కంపెనీతో మన ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే కాలంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు పడతాయి. మనం జీవితాంతం ఈ కంపెనీ లాభాల కోసం మన జేబుల్లో సొమ్మంతా కూడా ఈ కరెంట్ ఛార్జీలు తయారు చేసే కంపెనీలకి మనం కట్టాలి. అవి ఎక్కువ కంపెనీలు బీజేపీకి సంబంధించినవి, అదాని, అలాగే కొంతమంది బీజేపీ ఎంపీలు, మంత్రులు వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళు కరెంటు తయారు చేస్తున్నారు. వాళ్ళకి బాగా లాభాలు రావాలనేసి ఈరోజు మన మీద ఈ భారాలు మోపుతున్నారు. అంటే మనం ఈ ఒప్పందం సందర్భంగా మనకు ఆ సౌర శక్తి ఉంది, సోలార్ సిస్టమ్ ద్వారా కరెంటు మనకి తయారు చేసే పద్ధతినే ఉంది. ఇది అదానీ కంపెనీకి సంబంధించిన కంపెనీ. దీనితో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం సందర్భంగా 1750 కోట్ల రూపాయలు ఆయన లంచంగా తీసుకున్నారు. మరి అదానీ కంపెనీ ఈరోజు పెద్ద ఎత్తున పార్లమెంట్లో మీరు చూస్తున్నారు, భారీ ఎత్తున అదానీ యొక్క కుంభకోణాన్ని బయట పెట్టాలని, దాని మీద అదానీ కంపెనీకి శిక్ష వేయాలని, దాని మీద చర్య తీసుకోవాలని ప్రతిపక్షాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నాయి. ఆయన మోడీ కానీ, అమిత్ షా కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ
ఎక్కడ కూడా దాని మీద మాట్లాడటం లేదు, మాకు సంబంధం లేదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు కాబట్టి మాకు సంబంధం లేదంటున్నారు. అదాని ఎవరండి? మీ అందరికీ తెలుసు. అదాని మోడీ యొక్క ఛత్ర ఛాయలో, ఆయన యొక్క హయాంలో, ఆయన యొక్క బలంతో, ఆయన యొక్క సపోర్ట్తో ఈరోజు మొత్తం దేశాన్ని దోచేస్తున్నారు. అటువంటిది ఈరోజు కరెంట్ ఛార్జీల పేరుతో ప్రజల్ని దోపిడీకి గురి చేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే రాబోయే కాలంలో మనం కొన్ని లక్షల కోట్ల రూపాయలు మన జేబుల్లో నుంచి కొట్టేసి అదాని జేబులోకి వేస్తారు. ఈ విధానాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. అందుకనే దేశవ్యాప్తంగా ఈ యొక్క కరెంటు బిల్లులు తగలెట్టే పని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం మాట్లాడట్లేదు. 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకుంటే దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం అంతా ఈరోజు మోడీ సేవలో ఉన్నారు. అప్పుడు అనేక కబుర్లు చెప్పారు. ఆ రోజు వాళ్ళ మాటలు కోటలు దాటిపోయాయి. ఈరోజు ప్రజల గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరే లేరు. నిజమైన ప్రతిపక్షంగా సిపిఎం పార్టీ అన్ని సందర్భాల్లో ప్రజల పక్షాన్ని నిలబడి ఈరోజు పోరాటాలు చేస్తుంది, వీధికి ఎక్కుతుంది. వీధిలో జనాలందరికీ కూడా ఐక్యం చేసి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అది నిజమైన ప్రతిపక్షంగా సిపిఎం పార్టీ తన బాధ్యత నిర్వహిస్తుంది. మరి మీరేం చేస్తున్నారు? ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈ విధానాలను వ్యతిరేకించాలి. లంచాలు తీసుకొని వేలు పుట్టిన దొంగలాగా నోరు మెదపుకుంటా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉంటే దాని మీద ఎటువంటి చర్య తీసుకోకుండా చంద్రబాబు నాయుడు ఉన్నారంటే కేవలం మోడీ యొక్క ఆశీర్వాదం వాళ్ళకి కావాలి. మోడీ యొక్క సేవలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. కాబట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజల మీద భారాలు పెరుగుతూనే ఉంటాయి. ప్రజలే దీన్ని వ్యతిరేకించాలి. మనకి అసెంబ్లీలో సరైన ఇది రావాలంటే బయట ప్రజలందరూ పోరాటాలు చేయాలి. అందులో భాగంగానే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మన విశాఖపట్నం నగరాల్లో అన్ని ప్రాంతాల్లో ఈ కరెంటు బిల్లు యొక్క నిరసన తెలియజేస్తూ కరెంటు బిల్లు దగ్ధం చేయడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో ఈరోజు నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగొండ మరియు కేడీపేట పోలీసు వారు జాయింట్ ఆపరేషన్లో డైనమిక్ వెహికల్ చెకింగ్ లో భాగంగా 450 కేజీల గంజాయిని పట్టుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ఈ రోజు మధ్యప్రదేశ్ మరియు ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో మల్కాన్గిరి జిల్లా ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు రాజేష్ శర్మ మరియు కిలో మహాదేవ్ అనువారు 450 కేజీల గంజాయి అక్రమంగా గూడ్స్ వ్యాన్ మరియు 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక వ్యాన్లో ఒరిస్సా రాష్ట్రంలో మల్కాజ్గిరి జిల్లా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ చింతకొండ ఏరియా వాటర్ ఫాల్స్ పరిసర ప్రాంతాల్లో 450 కేజీల గంజాయిని సేకరించి దాన్ని గూడ్స్ వ్యాన్ పై భాగంలో ఐరన్ మెస్ ఏర్పాటు చేసి ఎవరికి అనుమానం రాకుండా వాటిని తార్పణితో కప్పి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దారకొండ రూపుల ఘాట్ రోడ్ మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా గొలుగొండ మండలంలో చిన్నాయపాలెం ఫారెస్ట్ ఏరియా గ్రామ శివారుణ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గొలుగొండ ఎస్ఐ రామారావు మరియు కేడిపేట ఎస్ఐ తారకేశ్వరరావు వారి సిబ్బంది పట్టుకుని ఈ కేసు నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ గారి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఎస్పీ గారు కూడా ఈ కేసులో ముందు సమాచారం ఉన్నది. అందువల్ల మేము డైనమిక్ వెహికల్ పర్టికులర్గా చేయటం జరిగింది. దానివల్ల మనకి కేసు డిటెక్ట్ అయింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డౌనూరు చెక్ పోస్టు అలాగే భీమవరం చెక్ పోస్టు 2 చెక్ పోస్టులు ఉన్నాయి. మనకి కేడీపేట లిమిట్స్లో ఒక చెక్ పోస్టు అలాగే గొలుగొండ లిమిట్స్లో కూడా ఒక చెక్ పోస్ట్ ఉంది. 24/7 చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి. అక్కడ చెక్ పోస్టులో సీసీ కెమెరాల పర్యవేక్షణ జరుగుతున్నది. సుమారుగా ఎట్ ఏ టైం 12 మంది సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు. ఉన్నతాధికారులు అక్కడ వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయా లేవా అని చెప్పి తరచుగా చూస్తూ సీసీ కెమెరాలు కూడా సర్వేలెన్స్ ఇచ్చారు మాకు. మా సిబ్బంది కూడా అత్యంత అప్రమత్తంగా ఉండటం వలన ఈ మధ్యకాలంలో తరచుగా మేము కేసులు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మేము ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర సిబ్బంది అప్రమత్తంగా ఉండటం వలన ఈ చెక్ పోస్టులు అవాయిడ్ చేస్తూ చెక్ పోస్టుకు ముందు వెహికల్స్ని ఒకసారి రెక్కీ చేసుకుని చెక్ పోస్ట్ ముందు వెహికల్స్ ఆపుకుని పొలాల గుండా
ఈ గంజాయిని పొలాల నుంచి తరలించి మళ్ళీ చెక్ పోస్ట్ దగ్గరికి అవాయిడ్ చేస్తూ చెక్ పోస్ట్ సిబ్బందికి కూడా కొంచెం వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తూ అవాయిడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అవుట్స్కట్స్ దగ్గర మన వెహికల్ చెకింగ్ చేస్తుండగా డైనమిక్ వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు మన గొల్గొండ ఎస్ఐ గారు సిబ్బంది చేస్తున్నప్పుడు ఒక మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక అశోక్ లేలాండ్ వ్యాన్ను ఆపడం జరిగింది. అశోక్ లేలాండ్ వ్యాన్లో తనిఖీ చేయగా దాంట్లో 2 వ్యక్తులు 450 కేజీల గాంజా దాన్ని కనిపెట్టడం జరిగింది. ఆ గాంజాని కూడా ఆ టార్బల్ పైన వ్యాన్కి పైన టార్బల్ కట్టి టార్బల్కి ఒక జాలీ పెట్టి మన బార్బడ వైర్తో ఫెన్సింగ్ ఉన్న దాంతో జాలీ పెట్టి ఫెన్సింగ్ వైర్తో జాలీ పెట్టి దాని మీద ఈ ప్యాకెట్స్ పెట్టి 227 ప్యాకెట్స్ పెట్టారు. దాని మీద మళ్ళీ ఇంకొక టార్బల్ కట్టి పకడ్బందీగా ఒక ఎంటీ వ్యాన్ లాగా కనపడే విధంగా దాన్ని తీసుకుని మన కేడీపేట మన నర్సీపట్నం వైపు వెళ్తుండగా మన సిబ్బంది పట్టుకోవడం జరిగింది. తనిఖీ చేయగా మనకి 450 కేజీలు సుమారుగా గాంజా, దాని వర్త్ సుమారుగా 22,50,000 ఖరీదు గల గాంజాని వీరు తరలిస్తున్నారు. ఇది మధ్యప్రదేశ్ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకి తెలిసింది. ఈ ప్రాథమిక సమాచారం. కేసు దర్యాప్తులో ఉంది. దీంట్లో మా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి చక్కటి సమన్వయంతో గొల్గొండ ఎస్ఐ గారు, కేడీపేట ఎస్ఐ గారు, వారి సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది కూడా దీన్ని పక్క సమాచారంతో కూడా దీన్ని చేయటం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మా జిల్లా ఎస్పీ గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో పార్టీ భవిష్యత్తుపై దశాదిశ నిర్దేశం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖలో 68వ వార్డు పరిధి మిండి గ్రామంలో ఇసుక సరఫరా కేంద్రాన్ని ప్రారంభించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా. ఈ కేంద్రాల ద్వారా ఇసుక టన్ను ఖరీదు ₹1000 మాత్రమే చెల్లిస్తే చాలని వివరించిన శ్రీనివాసరావు. ఎస్సీ ఉపకులాల వారీగా సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై ఖచ్చితమైన వివరాలు ఉండాలన్న ఏకసభ్య కమిషన్ చైర్మన్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ 4 జిల్లాల అధికారులతో సమీక్షలో పాల్గొన్న రంజన్ మిశ్రా. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసం సందర్భంగా పోటెత్తిన భక్తులు. అమ్మవారి సేవలు తరించిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.